సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ఈ రోజు నేను మీకు ఇంపార్టెంట్ టిప్స్ టైప్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే మనకి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి చూస్తే కనుక ఫార్చునేట్ సిచ్యువేషన్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు కంప్లీట్గా లాక్డౌన్లో ఉంటున్నాము. సో ఈ లాక్డౌన్లో మన బండ్లని మనం ఎట్లా కాపాడుకోవాలి అండ్ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మ్యాక్సిమం 5 to 6 టిప్స్ ఉన్నాయి. అవి కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ వెహికల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మోర్ దాన్ 1 week బైక్ తీయకుండా ఉంటే 1 or 2 weeks బైక్ తీయకుండా ఉన్నారనుకోండి, సో మీ వెహికల్ డ్యామేజ్ కాకుండా ఏమీ కాకుండా ఉండడానికి ఈ 5 to 6 టిప్స్ అనేవి మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది ఈ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో మీరు జనరల్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మాన్యువల్లో చూస్తే మీకు 22 PSI ఇన్ ద ఫ్రంట్ టైర్ అండ్ 25 to 28 ఇన్ ద రేర్ టైర్ అని ఉంటుంది. కాకపోతే మీరు బండి అనేది చాలా కాలం తీయకుండా ఉంటారు కాబట్టి సో ఇట్స్ బెటర్ యూ ఫిల్ ఇన్ 30 to 35 PSI వరకు నింపి పెట్టండి. ఎందుకంటే మనము వెహికల్ రెగ్యులర్గా యూజ్ చేయం కదా, గాలి అనేది ఏంటంటే ఆ ఎండకి కొద్దిగా ఎవాపరేట్ అయిపోతుంది, లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఫ్లాట్ టైర్ అయిపోయి గ్రౌండ్కి రిమ్కి ఉన్న ఫ్రిక్షన్ వల్ల టైర్, ఒకవేళ ట్యూబ్ టైర్ అయితే ట్యూబ్ టైర్ రెండు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అయితే ఇదనమాట. సో దిస్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ నెంబర్ 2. సో గైస్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ట్యాంక్ అనేది కంప్లీట్గా ఎంటీ చేసి పెట్టుకోండి. ట్యాంక్లో పెట్రోల్ అనేది ఉంచకండి. ఎందుకంటే ట్యాంక్లో పెట్రోల్ ఉంటే ఏమవుతుందంటే ట్యాంక్ లోపల అంతా కొద్దిగా రస్ట్ టైప్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో టు అవాయిడ్ దాట్ మీరు కంప్లీట్గా ట్యాంక్ మొత్తం ఎంటీ చేసేయండి. ఎంటీ చేసేసిన తర్వాత కూడా మీకు కార్బొరేటర్లో కొద్దిగా పెట్రోల్ అనేది మిగులుతుంది అనమాట. సో ఈ కార్బొరేటర్లో ఏం చేస్తారంటే మీరు ట్యాంక్లో పెట్రోల్ మొత్తం ఒక బాటిల్లో తీసేసిన తర్వాత కొద్దిసేపు ఒక 1 to 2 minutes, ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఏంటంటే బండి అనేది స్టార్ట్ చేసి పెట్టండి. సో దట్ మనకి కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీకు కంప్లీట్గా వెహికల్ అనేది ఫుల్లీ ఫ్రీ ఆఫ్ ఫ్యూయల్ అయిపోతుంది అనమాట. ఇది ఒకటి ఏంటంటే చిన్న టిప్ టు మెయింటైన్ అవర్ ట్యాంక్ ఇన్నర్ పార్ట్స్ అనమాట. సో లోపల ట్యాంక్ లోపల ఇలా డస్ట్ పట్టకుండా మెయింటైన్ చేయాలనడానికి ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ నెంబర్ 3. సో గైస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన బ్యాటరీ గురించి అనమాట. సో బ్యాటరీ అనేది మనకి వెహికల్ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు డ్రైన్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే బ్యాటరీ టెర్మినల్స్ అనేవి ఇది ఓపెన్ చేస్తే మనకి రెడ్ బ్లాక్ 2 టెర్మినల్స్ ఉంటాయి. సో ఆ బ్యాటరీ టెర్మినల్స్ అనేవి డిస్కనెక్ట్ చేసామనుకోండి, బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే మనకి BS6 వెహికల్స్ కదా, సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు ఏ వెహికల్ అయినా కానీ కిక్ స్టార్ట్ ఉంటే వెళ్ళనుకోండి, కిక్ స్టార్ట్ లేదనుకోండి ఒకవేళ దెన్ ఎలక్ట్రిక్ స్టార్ట్ తోటే స్టార్ట్ చేయాలి. సో అప్పుడు బ్యాటరీ మీద ఏంటంటే ఒకేసారి మొత్తం వెయిట్ పడకుండా అండ్ బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోకుండా మనకి ఏంటంటే ఆ టెర్మినల్స్ అనేవి డిస్కనెక్ట్ చేస్తే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ నెంబర్ 4. సో గైస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన చైన్ అనమాట. చైన్ అనేది ఏంటంటే మనం లాక్డౌన్లో వెహికల్ యూజ్ చేయం కాబట్టి ఏమవుతుందంటే చైన్ అనేది కంప్లీట్గా డ్రై అవుట్ అయిపోయి రస్ట్ క్యాచ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో టు అవాయిడ్ దాట్ మీరు ఏం చేస్తారంటే జనరల్గా మీరు లూప్ చేసేదానికంటే కొద్దిగా ఎక్కువే లూప్ చేయండి. అంటే ఒకసారి మీరు గ్రీస్తో లూప్ చేస్తే కనుక ఒకసారి లూప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ గ్రీస్ కాదు మీరు చైన్ స్ప్రే యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీరు ఒక 1 week ఒకసారి జస్ట్ రఫ్గా అలా కొట్టేస్తే చైన్ స్ప్రే ఏంటంటే మనకి చైన్ అనేది రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ నెంబర్ 5. సో గైస్ ఈ 5th పాయింట్ ఏంటంటే చాలామందికి తెలిసిందే ఏంటంటే మీరు ఎప్పుడు వెహికల్ని షేడ్లోనే ఉంచండి, ఎండలో అలా బయట వదిలేయకండి. సో దట్ ఏమవుతుందంటే మీకు రెయిన్ కానీ ఏదైనా పడ్డప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏమవుతుందంటే మన మెటల్ పార్ట్స్కి రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నట్స్ వాటి దగ్గర అన్ని దగ్గర ఏంటంటే రస్ట్ ఫామ్ అవ్వకుండా
ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మ్యాక్సిమం షేడ్లో పార్క్ చేయడానికి ట్రై చేయండి వెహికల్. అండ్ ఒకవేళ మీకు షేడ్లో పార్క్ చేయడం కుదరదు అన్నారనుకోండి, ఒక కవర్ అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా టు కవర్ ది బాడీ కంప్లీట్గా. డస్ట్ ఇంకా ఎయిర్లో ఉండే మాయిశ్చర్ ప్లస్ ఒకవేళ వాన పడిన తర్వాత మళ్ళీ మనం దాన్ని వెళ్ళి తుడడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి సినారియోస్లో మనకి ఏంటంటే వెహికల్ నట్స్ కొన్ని పార్ట్స్ ద్వారా రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద పాయింట్ నెంబర్ 6. సో గైస్, మీ వెహికల్ ఎప్పుడు ఎక్కడ పార్క్ చేసినా కానీ డ్యూయల్ స్టాండ్ మీదే పార్క్ చేయండి. అంటే సెంటర్ స్టాండ్ అంటాం కదా, ఆ స్టాండ్ మీద పార్క్ చేయండి. ఎందుకంటే మీ సైడ్ స్టాండ్ మీద పార్క్ చేసినప్పుడు చిన్న వెహికల్స్ లేకపోతే ఏదైనా పార్కింగ్ చేసేటప్పుడు పక్కన ఇంకో బండి పెట్టినా కానీ తగిలి పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఎప్పుడు పార్క్ చేసినా ఎక్కడ పార్క్ చేసినా కానీ మీరు డ్యూయల్ స్టాండ్ మీదే పార్క్ చేయండి. సో దట్ విల్ బీ ద బెస్ట్ సొల్యూషన్ టు అవాయిడ్ వెహికల్ పక్కకి పడిపోవడం కానీ, లేకపోతే గాలి వల్ల అయితే ఖచ్చితంగా పడదు, లేకపోతే ఏదైనా వెహికల్ పార్క్ చేసేటప్పుడు పక్కన పడి స్క్రాచెస్ పడి బండి డ్యామేజ్ అయ్యి మళ్ళీ దాన్ని చేయించుకోవడం, ఆ గోల్ అంతా ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ మీద పార్క్ చేయండి. సో గైస్, మనకి నెక్స్ట్ పాయింట్ అంటే మీరు ఎప్పుడైనా కానీ మన యాక్సిలరేటర్ కేబుల్ కానీ లేకపోతే ఫ్రంట్ బ్రేక్ కానీ లేకపోతే క్లచ్ కేబుల్ కానీ, సో ఇవన్నీ మనం ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కువ యూజ్ చేయం కాబట్టి, వెహికల్ అనేది యూజ్ చేయం కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటిలో ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసి ఇలా ఒక 20 to 25 టైమ్స్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది కంప్లీట్ కేబుల్లో డ్రిప్ అవుతుంది. డ్రిప్ అవడం వల్ల ఈ పాయింట్స్ ఉంటాయి కదా, జాయినింగ్ పాయింట్స్, ఈ పాయింట్స్ వీటిలో ఏంటంటే రస్ట్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో ఒకసారి లాక్డౌన్ అయిపోయిన తర్వాత వెహికల్ తీద్దాము అనుకున్నప్పుడు మనకి వెహికల్ తోటి ఏమీ ప్రాబ్లం ఉండదు, కేబుల్స్ తోటి వాటితోటి. లేకపోతే ఏమవుతుందంటే ఈ కేబుల్స్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ ప్రెస్ చేసామనుకోండి, క్లచ్ రస్ట్ ఫామ్ అయిపోయి కట్ అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి అనమాట. సో క్లచ్ బ్రేకేజ్, యాక్సిలరేటర్ కేబుల్ బ్రేకేజ్ అంటాం ఇవన్నీ. సో అవి ఏమవుతాయంటే మెయిన్గా రస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఆ కేబుల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి అనమాట ఇన్ ద మిడిల్ ఆఫ్ నో వేర్. సో టు అవాయిడ్ దట్ మీరు కేబుల్స్ అన్ని, యాక్సిలరేటర్ కేబుల్, క్లచ్ కేబుల్ ఇవన్నీ ఒకసారి ఇలా పెట్టేసుకుని లూప్ చేయండి. దీంట్లో మీకు ఏమన్నా లూబ్ చైన్ స్ప్రే ఉంటుంది, చైన్ స్ప్రే కూడా కొట్టచ్చు. ఇట్లా పెట్టుకుని చైన్ స్ప్రే కొట్టేసి 4-5 సార్లు ఇట్లా అన్నారనుకోండి, ఆయిల్ ఏంటంటే కంప్లీట్గా కేబుల్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఆయిలింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో గైస్, చూసారు కదా, మినిమం ఒక 5 to 6 టిప్స్ తీసుకుంటే మీ బైక్ అనేది పాడవకుండా ఈ లాక్డౌన్ అయితే దాటేస్తుంది అనమాట. అంటే లాక్డౌన్ అనే కాదు, ఎప్పుడైతే మీరు బైక్ యూజ్ చేయరో ఈ టిప్స్ అన్నీ మీరు యూజ్ చేసుకుంటే మీరు బైక్ తర్వాత తీసినప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా ఫ్రెష్గా న్యూగా ఉంటుంది, ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా. లేకపోతే చూసారు కదా, రస్ట్ ఫామ్ అవడము, లేకపోతే కేబుల్స్ కట్ అయిపోవడం రస్ట్ వల్ల, అండ్ పెట్రోల్ ట్యాంక్ లోపలంతా రస్ట్ ఫామ్ అవడం, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి అనమాట. ఎందుకంటే మనది కంప్లీట్ మెటల్ వెహికల్ కదా. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అంటే ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కే కాదు, మీరు ఏ బైక్ అయినా కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ ఆర్ కీపింగ్ యువర్ బైక్ స్టేబుల్ ఫర్ 1 week ఆర్ మోర్. సో గైస్, ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా ఉంది అనిపించింది అనుకుంటున్నాను నేను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో మీకు. అండ్ దీంట్లో చెప్పిన పాయింట్స్ నేను ఏమైనా మిస్ అయ్యానా, లేకపోతే ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేసి ఉండొచ్చా అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేను మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, let's meet in my next video. Till then, keep smiling and never back down. Jai Hind.